బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఎక్కడ చూసినా కూడా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాల అధికారంలోకి వచ్చాం. ఇటీవల జరిగినటువంటి లోక్సభతో జరిగినటువంటి పార్లమెంట్ శాసనసభ ఎన్నికల్లో మన యొక్క ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇక్కడ ఉన్నారు. ఈరోజు ముఖ్య అతిథిగా ఒరిస్సాలో ఒక రికార్డు ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారం సృష్టించడం జరిగింది. 21 స్థానాలుంటే 20 స్థానాలలో ఈరోజు ఒరిస్సాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు సిక్కింలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు 13 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీకి ఖాతా తెరవలేదు. ఈరోజు చూస్తూ ఉన్నాము. ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు మనము ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీకి 23 కోట్లకు పైగా ఓట్లు సాధించాము. మరి ఈరోజు మనం చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ కంటే 10 కోట్లకు పైగా అత్యధికమైనటువంటి ఓట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ సాధించింది. భారతీయ జనతా పార్టీ సొంతంగా 240 స్థానాలు గెలుచుకున్నాము. ఎన్డీఏతో కలిపితే ఆల్మోస్ట్ 300 స్థానాల్లో ఈరోజు అధికారంలో ఉన్నాము. కేవలం విజయం మాత్రమే సాధించడం కాదు, ఈ ఎన్నికల్లో అనేక రికార్డులను కూడా భారతీయ జనతా పార్టీ సాధించింది. అంతేకాకుండా మన భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి స్థానాలలో మన స్ట్రైక్ రేటు 63% ఉంది. పోటీ చేసినటువంటి స్థానాలలో గెలిచినటువంటి స్థానాలు 63% ఉంటే కాంగ్రెస్ పార్టీ 23% ఉంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో, కేరళలో, మరి ఇతర అనేక రాష్ట్రాలలో పొత్తుల మీద ఆధారపడి గెలిచింది తప్ప సొంత కాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ దేశంలో గెలవలేదు. కానీ ఈరోజు సొంత కాళ్ళ మీద గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మీ అందరిని కోరుతా ఉన్నాను, 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది. ఈ 44 ఏళ్ల వయస్సున్నటువంటి పార్టీ 6వసారి అధికారంలోకి వచ్చాము. 1996లో, 98లో, 99లో అధికారంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014లో, 2019లో, 2024లో మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చాము. స్వతంత్ర భారతదేశంలో 18 సార్లు దేశానికి జనరల్ ఎలక్షన్ జరిగితే 10 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి బీజేపీ 6 సార్లు అధికారంలో రావడం జరిగింది. అందుకే ఈరోజు మీ అందరికీ మనవి చేస్తున్నాను, నెహ్రూ కుటుంబం కాకుండా మరి అత్యధిక సమయం ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా అది ఈరోజు దేశంలో పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, మనకు రానున్న రోజుల్లో మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మనందరం కష్టపడి పనిచేయాలి, ఐక్యమత్యంతో పనిచేయాలి. తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా సంకేతం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఇక భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే. మేము భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలవలేదు. 3 ఎమ్మెల్యే సీట్లలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ లీడ్ వచ్చింది. కాబట్టి ప్రజలు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించాలనేటువంటి చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం, తీర్పు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనకిచ్చారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అందుకే మనందరం కూడా మరి కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే మనం ముందుకెళ్ళాలి. అంటే ఆల్మోస్ట్ ఎన్నికల్లో మనకు 4 నెలల్లో 5 నెలల మధ్యలోనే 22% గత ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ఈ ఎంపీ ఎలక్షన్స్ చూస్తే 2023,
24 చూస్తే 22% ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకున్నటువంటి ఘనత ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీకి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా మీ అందరిని కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ